సమాధానం మాత్రం పండుగ ఉండాలి. నన్ను నా లవ్వును తిరస్కరించి వెళ్ళిపోయారంటే మామిడికాయల చెట్టు కూరేసుకొని చచ్చిపోతాను. ఐ లవ్ యూ సీనియర్, ఐ లవ్ యూ సీనియర్. నో అనకండి సీనియర్, మిమ్మల్ని చూడగానే మనసు పారేసుకున్నాను. జూనియర్ నన్ను కొట్టి పారేయకండి సీనియర్. ఐ లవ్ యూ అని చెప్పాడురా. ఫ్రెండ్షిప్ అన్నది అందరితోనూ గొడవలు పడ్డానికి, బలాదురులు తినడానికే కాదని, బాగా చదువుకోవడానికి, మంచి ఉద్యోగం సంపాదించడానికి ఉపయోగపడుతుందని మీరు ప్రూవ్ చేశారు. మీ జూనియర్స్ కి ఇది మంచి ఎగ్జాంపుల్ అవుతుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, కంపెనీలో చేరాక 3 సంవత్సరాలను పనిచేయాలి. లేదంటే మీ జూనియర్స్ కి ఇబ్బంది, కాలేజీకి బ్యాడ్ న్యూస్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రభు, ఒక నిమిషం సార్. ఏదో యాంగ్జైటీతో అడుగుతున్నాను, మీ మధ్య ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదు సార్. ఈశ్వర్ ఎందుకు ముంబైలో పోస్టింగ్ అడిగాడు? అందరూ ఇక్కడే పోస్టింగ్స్ అడిగాం, ఎక్కడో తప్పు జరిగింది. లేదు లేదు, వాడికి ముంబైలోనే పోస్టింగ్ వేయించమని నన్ను రిక్వెస్ట్ చేశాడు. నీకెవరెవరా? ఎందుకు ఇవ్వరా? చూడాలి. అంతా ఒకటే పేరు. చూసిస్తాను, ఇవ్వరా. ప్లీజ్ చెప్పేది వినరా. అందరూ ఇక్కడే ఉండాలని చెప్పి ఈయన మాత్రం బాంబేలో జాయిన్ అవుతాట. ఏంట్రా ఇది? నాకు వైజాగ్ నచ్చలేదు. వైజాగ్ నచ్చలేదా? మేము నచ్చలేదా? నాకేమీ నచ్చలేదు. నన్ను మనశాంతిగా ఉండేవాడు ప్లీజ్. నువ్వు మా గురించి ఏమనుకుంటున్నావరా? థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ రా, నువ్వు చాలా మారిపోయావు. నువ్వు మాత్రమే ఫ్రెండ్షిప్ ని కట్ చేయగలను అనుకోకు, మా వల్ల అవుతుంది. ఈ నిమిషం నుంచి మేము నలుగురు నీ ముఖం కూడా చూడాలి. నీకెక్కడ మనశ్శాంతి ఉంటుందో అక్కడికి వెళ్ళు. మీరు ఒక వారం ముందే బయలుదేరుతున్నారు? నేను మా ఊరు వెళ్ళి వెళ్ళాలయ్యా. ఎనీవే ఆల్ ది బెస్ట్ జూనియర్స్. బాగా చదవండి, నా జూనియర్స్ అన్న పేరు నిలబెట్టండి. ఐఎమ్ సారీ. ఈ రోజు నైట్ టైం నేను ఊరు వెళ్తున్నాను. ఈ రోజు నేను ఊరు వెళ్తాను, వినపడుతుందా? దిస్ ఇస్ ద లాస్ట్ డే ఇన్ మై కాలేజ్ లైఫ్. విడిపోయేప్పుడైనా ఫ్రెండ్షిప్ విలువ తెలుస్తుంది. ప్లీజ్ లుక్ అట్ మీ. ఇంకా కోపం తీరలేదా? నీకు చెప్పకుండా వెళ్ళలేకపోతున్నాను రా. అమ్మా నాన్నల కంటే మీరే నన్ను బాగా ఆదరించారు. ఇంకా 2 గంటలే ఉంది. మన గతాన్ని తలుచుకోవడానికి కూడా టైం చాలదురా. ప్లీజ్ లుక్ అట్ మీ. మొహం కూడా చూడక్కర్లేదురా. 2 మాటలు వెళ్ళిరా అని చెప్పండి రా. ప్లీజ్ లుక్ అట్ మీ. వెళ్ళి రమ్మని చెప్పండి, అది చాలు. ఇవ్వు, నేను వెళ్తాను. ముందు నేను వెళ్తాను. స్టేషన్ చాలా దూరం రా. ఎక్కు ఎక్కరా. ఎక్కండి. చెప్పరా. ఏంటి? మనం అనుకున్న దాని గురించి చెప్పరా. నువ్వే చెప్పు. వదిలేయండి, నేనే చెప్తాను. ఏదో కారణంతో మమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలని నువ్వు నిర్ణయించుకున్నావు. దాన్ని మేము గౌరవిస్తున్నావు. అదే విధంగా నీకే నువ్వు వచ్చే వరకు నిన్ను డిస్టర్బ్ చేయకూడదని మేము నిర్ణయించుకున్నాం. కానీ మేము మాత్రం కలిసే ఉంటాం. పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే కలిసి ఉంటాం. నువ్వు ఎప్పుడు కావాలన్నా వచ్చి జాయిన్ కావచ్చు. నీ ప్లేస్ మాత్రం ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. హలో 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 డ్రైవర్, అయ్యో ఇక్కడ ఆపావేంటి? నువ్వు స్టేషన్ గడవయ్యా బాబు. ట్రైన్కి ఇంకా టైం ఉందిలేరా, దిగు. ముంబై ట్రైన్కి టైం అవుతుందిరా. మీ ఊరు ట్రైన్కి ఇంకా టైం ఉంది. వీడేదో తమాషాగా అంటున్నాడు, నువ్వు వెళ్ళు. నీ టికెట్ చూసాం, అందుకే అందరం నీతో వచ్చాం. ముందు విలేజ్కి వెళ్ళి వైఫ్ని చూసి అన్ని తతంగాలు పూర్తి చేసుకుని తర్వాత ముంబైకి వెళ్ళొచ్చు. జాయిన్ అయిన తర్వాత లీవ్ పెట్టి వెళదాం అనుకుంటున్నారు. జూన్ 30వ తారీఖు కదా జాయినింగ్ డేటు. 25 రోజుల ముందే అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? రిజర్వేషన్ కూడా చేయించాను రా. ముంబై టికెటేగా, నో ప్రాబ్లం. ఏంటా సార్ పిఠాపురం టికెట్ లేకుండా వెళ్తే ఫైన్ ఎంత? 600.
ఇదిగోండి సార్ 1600. 1600? 600 ఫైన్ కి 1000 రూపాయలు మీకు. ఎక్కు త్వరగా ఎక్కు. మా వాడిని జాగ్రత్తగా తీసుకోవాలండి సార్. నేను కంగారు పడుకో, నేను చూసుకుంటాను. మా వాడికి బెర్త్ కూడా అలాట్ చేయండి సార్. బెర్త్ కర్మ, కంపార్ట్మెంట్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. నువ్వేం కంగారు పడుకో, నీకు బెర్త్ అలాట్ చేసి పిఠాపురం వచ్చాక నేనే స్వయంగా దింపుతాను. 2 నిమిషాలుండు, చెక్ చేసి వస్తాను. ఈ రోజు పుట్టిన దెబ్బలకి మళ్ళీ ఊరు పేరు ఎత్తకూడదు. సార్ 1 సెకండ్. చైన్ లాగి ట్రైన్ ఆపేస్తే ఎంత సార్ ఫైన్? దానికి 600. సార్ ఇందులో 1600 ఉన్నాయి. 1000 రూపాయలు మీకు, 600 ఫైన్ కి. బ్రదర్ కేసు చూసామండి. 1 2 3 7 కొండల రోజుకి కేసు ఒక్కడ దొరకదు. నేనే సొంతంగా ట్రైన్ కొనే లైన్లో నడపను. త్వరగా బయలుదేరమనేది. నువ్వు ఎప్పుడు లేటేరా? ఎందుకురా నష్టపెడతావు? 6 ఏళ్ళైనా నువ్వేమీ మారలేదురా. రే నీకేరా చెప్పేది, త్వరగా వెళ్ళు. నో సిట్. అర్జెంట్ గా వెళ్ళాను, పరీక్షలు రాయిపోతావా? ఏమంటావరా? రే టీటీ మనం రాలేదనుకుని మన సీట్లు ఎవరికైనా ఇచ్చేస్తారా? పదరా. ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం పక్కకు బ్రేక్ మారుతారా ప్లీజ్? సారీ. మేము 4 ఉన్నాం, దయచేసి మీరు మారారంటే. సారీ. కొంచెం అడ్జస్ట్. సారీ అంటే తెలుగులో క్షమించండి అని అర్థం. ఆవిడతో గొడవ ఎందుకులే ప్రభు, మేము అక్కడ అడ్జస్ట్ చేసుకుంటాంలే. బయలుదేరమనేది. నువ్వు ఎప్పుడు లేటేరా? ఎందుకురా నష్టపెడతావు? 6 ఏళ్ళైనా నువ్వేమీ మారలేదురా. రే నీకేరా చెప్పేది, త్వరగా వెళ్ళు. నో సిట్. అర్జెంట్ గా వెళ్ళాను, పరీక్షలు రాయిపోతావా? ఏమంటావరా? రే టీటీ మనం రాలేదనుకుని మన సీట్లు ఎవరికైనా ఇచ్చేస్తారా? పదరా. ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం పక్కకు బ్రేక్ మారుతారా ప్లీజ్? సారీ. మేము 4 ఉన్నాం, దయచేసి మీరు మారారంటే. సారీ. ప్లీజ్ మ్యామ్, కొంచెం అడ్జస్ట్. సారీ అంటే తెలుగులో క్షమించండి అని అర్థం. ఆవిడతో గొడవ ఎందుకులే ప్రభు, మేము అక్కడ అడ్జస్ట్ చేసుకుంటాంలే. నేను బ్యాగ్ అడిగెళ్తాను. బుజ్జి కదూ. ఇవ్వమా? లేదు బంగారం అడగకూడదమ్మా. నా మాట వినవు కదా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇలా చూడు, నడుచుడు
ఇప్పుడైనా కూపే మారతారా? సారీ. వీడిని గిల్లేసి ఉండాల్సింది. ఓకే థ్యాంక్స్. ఏమా సరస్వతి, మీ బాబుని మాత్రం మాకిచ్చి పాలసీసా ఇవ్వకుండా వెళ్ళిపోయావేంటి? ఈ అబ్బాయి గనక లేకపోతే చాలా కష్టమయ్యేది. బాబుని నా చేతికి చెల్లిపోయావు.